నిన్న మనం వేరియబుల్స్ గురించి ఓవరాల్ గా డిస్కస్ చేసాం. సో ఓకే, ఇప్పుడు మనం వేరియబుల్ గురించి ఇన్ డీటెయిల్ గా స్పెసిఫిక్ గా డిస్కస్ చేసుకుంటాం. అసలు వేరియబుల్స్ ఎన్ని రకాలు మనకి? Two types, discrete, continuous. వేరియబుల్స్ వేరియబుల్స్ కేటగిరీస్ కాదు. వేరియబుల్స్ ని మనము డిపెండెంట్, ఇండిపెండెంట్. ఓకే, Okay. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్ తీసుకున్నారు అనుకుందాం. ఒక గ్రాఫ్ తీసుకున్నారు. ఇది నంబర్ ఆఫ్ అవర్స్. ఇది పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. ఓకే, రైట్. జీరో, 1, 2, 3, 4, 5, 6, 7 పర్సంటేజ్. టెన్, 35, 50, 75, 90, 95. ఏంటిది చెప్పండి, దీన్ని ఇంటర్ప్రిట్ చేయండి. దీన్ని ఇంటర్ప్రిట్ చేయండి. ఎన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ అవుతే అంత పర్సెంటేజ్ ఆఫ్ మార్కింగ్ ఇంక్రీజ్. ఇందులో డిపెండెంట్ వేరియబుల్ ఏది, ఇండిపెండెంట్ వేరియబుల్ ఏది? చెప్పండి. Percentage of marks depends on the number of hours. అంటే డిపెండెంట్ ఏది, ఇండిపెండెంట్ ఏది? Dependent వచ్చి number of percentage of marks dependent. Number of hours అనేది independent. ఇండిపెండెంట్. ఎప్పుడు కూడా మనం చిన్నప్పటి నుంచి ఫాలో అయ్యే కన్విక్షన్ ఏంటిది? ఎక్స్ యాక్సిస్ మీద ఇండిపెండెంట్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ మీద ఇండిపెండెంట్ ఫీచర్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. కరుణాకర్ కెమెరా ఓపెన్ అయింది. ఓకే, వై యాక్సిస్ మీద డిపెండెంట్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకేనా, క్లియరా? ఇప్పుడు ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ని మనం ఇండిపెండెంట్ వేరియబుల్స్కి నేను అసలు వేరియబుల్స్కి నేను డిఫరెంట్ నేమ్స్ చెప్పాను. ఏంటి చెప్పండి అది ఫస్ట్. వేరియబుల్స్కి నేను డిఫరెంట్ నేమ్స్ చెప్పాను. లేబుల్స్, అట్రిబ్యూట్స్, రోస్, కాలమ్స్ అన్నాను నేను. రోస్ ఏమంటాం మనం? Record. కాలమ్స్ కి ఉన్న డిఫరెంట్ నేమ్స్ ఏంటి? Variable. కాలమ్ అంతా కేటగిరీస్, అట్రిబ్యూట్స్, Attributes, categories. అట్రిబ్యూట్స్, ఫీచర్స్. కేటగిరికల్ అనే దాన్ని మీరు కన్ఫైన్ అయిపోకండి, ఇది పార్షియల్లీ రైట్ అంతే. అట్రిబ్యూట్స్ అండ్ Features. వేరియబుల్స్ అండ్ ఫీచర్స్. ఓకేనా?
క్లియరా? ఇప్పుడు మనము ఇదే దాన్ని తీసుకుందాం. ఇక్కడ ఇందుట్లో ఇవన్నీ వేరియబుల్సే కదా, ఫస్ట్ ఇవన్నీ వేరియబుల్సే కదా, ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వేరియబుల్సే కదా, ఇవన్నీ అడర్ నేమ్స్. ఇందుట్లో వేరియబుల్స్లో డిపెండెంట్ వేరియబుల్స్, ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఇందుట్లో మనం డిపెండెంట్ వేరియబుల్ ఏంటిది? మైలేజ్ అనేది డిపెండెంట్ వేరియబుల్. ఈ రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఈ డిపెండెంట్ వేరియబుల్కి ఉన్న ఇంకొక నేమ్ ఏంటిది అంటే టార్గెట్ వేరియబుల్, లేకపోతే అవుట్పుట్ వేరియబుల్, లేకపోతే అవుట్పుట్ లేబుల్. ఈ ఇండిపెండెంట్ వేరియబుల్స్ని ఏమంటారు? ఇన్పుట్ ఫీచర్స్ అనొచ్చు, అవుట్పుట్ ఫీచర్స్ అనొచ్చు, ఇన్పుట్ వేరియబుల్స్ అనొచ్చు, ఇన్పుట్ అట్రిబ్యూట్స్ అనొచ్చు. గైస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? డిపెండెంట్ వేరియబుల్ని ఏమంటాం మనం? టార్గెట్ వేరియబుల్ అని కూడా అంటాం అనాలిసిస్లోకి వచ్చేటప్పటికి. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఓకే రైట్. నేను మీకు చెప్పాను కదా. ఓకే రైట్. డేటా అనేది 2 టైప్స్లో ఉంటుందండి. ఒకటి న్యూమరిక్, అందరికీ తెలిసిందే ఇది. రెండు కేటగోరికల్. ఓకే, న్యూమరికల్ డేటాకి ఎగ్జాంపుల్ చెప్పండి మీరు. న్యూమరికల్ డేటాకి ఎగ్జాంపుల్. ఎనీవన్? ర్యాంక్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, సో ఓకే, కేటగరికల్ డేటాకి ఓకే. అండ్ ఇప్పుడు ఇంకొక గ్రూప్స్. ఈ న్యూమరికల్ డేటాని మనము సింపుల్గా క్వాంటిటేటివ్ డేటా అని కూడా అనొచ్చు. ఇప్పుడు చాలా మందికి రిలేట్ అవుతుంది. కేటగరికల్ డేటాను మనం క్వాలిటేటివ్ అంటాం. ఓకే, కేటగరికల్ డేటాను మనం క్వాలిటేటివ్ అంటాం. ఈ కేటగరికల్ డేటాలోకి వచ్చేటప్పటికి ఇందుట్లో మళ్ళీ 2 కేటగిరీస్ ఉంటాయి. అదేంటంటే ఒకటి నామినల్, రెండు ఆర్డినల్. నామినల్, ఆర్డినల్ మనం నిన్న జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ మీద డిస్కస్ చేసాం, బట్ ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నామినల్ అంటే ఇప్పుడు మీకు ఎంప్లాయీ ఐడి ఉంది, ఎంప్లాయీ ఐడి. ఎంప్లాయీ ఐడి ఏంటిది? అది ఎంప్లాయీ ఐడి అనేది దాన్ని దేనికి యూజ్ చేస్తాం మనం? ఎంప్లాయీ ఐడి పెద్దగా ఉంటే నేను డిస్కస్ చేశాం కదా. ఎంప్లాయీ ఐడి అనేది ఎందుకు? ఒకళ్ళని రికగ్నైజ్ చేయడానికి, ఒకళ్ళకి ఒక నేమ్ ఇవ్వడానికి, ఒకళ్ళని ఐడెంటిఫై చేయడానికి. సరే, జెండర్, ఈ జెండర్ ఉంటే ఇది, ఈ జెండర్ ఉంటే ఇదని ఏమన్నా చెప్పగలమా? పిన్ కోడ్ నంబర్స్లోనే ఉంటుంది. ఇది ఆ నంబర్స్లో ఉండొచ్చు, ఆల్ఫా న్యూమరికల్లో ఉండొచ్చు. అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, అండ్ ఇప్పుడు ఆధార్ నంబర్స్,
అండ్ రిలీజియన్. ఆర్డినల్లోకి వచ్చేటప్పటికి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినల్లోకి వచ్చామనుకోండి, ఈ ఆర్డినల్ అనేది ఎక్కడ మనం వాడుతాము అనేది నేను చెప్తాను చూడండి. టాప్ 30 మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అయ్యి? మూవీ రేటింగ్స్. మూవీ రేటింగ్స్ ఎట్లా ఉంటాయండి? మూవీ రేటింగ్స్ ఏం చెబుతాయి? మూవీ రేటింగ్స్ దేని గురించి మాట్లాడతాయి? మూవీ రేటింగ్స్ అనేవి దేని గురించి మాట్లాడతాయి? మూవీ ఎంత క్వాలిటీగా ఉంది అనేది చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ Fortune 100 ర్యాంకింగ్స్. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఒక డెఫినేషన్ చెబుతాను. ఆర్డినల్ అని ఎప్పుడు అంటాము అంటే, ఒకవేళ ఒక ఆర్డర్ ఉంటే ఆ డిఫరెన్స్ బిట్వీన్ ద కాన్సిక్యూటివ్ లెవెల్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఈక్వల్ అనుకున్నప్పుడు వాటిని మనం ఆర్డినల్ అంటాం. నేను మీకు చెప్పాను కదా, ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, ఫోర్త్ ర్యాంకు ఉంటే ఫోర్త్ ర్యాంక్లో నుంచి థర్డ్ ర్యాంక్ని తీసేస్తే ఫస్ట్ ర్యాంక్ కూడా వస్తాడా? ఇట్లా ఎప్పుడైతే కాదో అటువంటి అన్నిటిని మనము ఆర్డినల్ వేరియబుల్స్ అంటాము. అవి ఏ కేటగిరీలో, అవి దేనికి ఎందుకు వస్తాయి? క్వాలిటేటివ్, క్వాలిటీ గురించి మాట్లాడతాయి. ఓకే, కేటగిరికల్ వేరియబుల్స్లో 2 రకాలు. అది ఒకటి నామినల్, 2 ఆర్డినల్. నామినల్ అంటే ఈ ఎంప్లాయీస్ గురించి మాట్లాడడానికి, ఇది పెద్ద చిన్న అని కదా, ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడే మాత్రమే. ఇది ఎక్కువ ఉంటే అది, తక్కువ ఉంటే ఇది, పెద్దగా ఉంటే ఇది, ఆ నెంబర్తో స్టార్ట్ అయితే ఇది, ఈ నెంబర్తో స్టార్ట్ అయితే అది అని ఏమి ఉండదు. ఒక ఐడెంటిఫికేషన్ ఫ్యాక్టర్స్ అంతే. అందుకనే మనం వాటిని నామినల్ అంటున్నాం. ఆర్డినల్ అంటే ఏవైతే ఏవైతే అది ఉన్న పొజిషన్ని, సిచ్యువేషన్ని మనకి రిఫ్లెక్ట్ చేస్తుందో, అలా రిఫ్లెక్ట్ చేసినప్పుడు కూడా ఒకవేళ టాప్ 10 ర్యాంక్స్ లాగా టాప్ 10 మూవీస్ని తీసుకుంటే 10th మూవీలో నుంచి 9th మూవీని సబ్స్ట్రాక్ట్ చేస్తే దాంట్లో నుంచి వచ్చేది దేనికైతే మీనింగ్ఫుల్నెస్ ఉండదు, దాన్ని మనము ఆర్డినల్స్ కింద కన్సిడర్ చేస్తాం. సింపుల్గా డెఫినేషన్ చెప్తాను చూడండి. While there is an order, difference between the consecutive levels are not always equal. Guys, you're able to hear my voice or not? Yes, able to hear you. Yes, able to hear. Difference between consecutive levels అంటే ఏంటి? కాన్సిక్యూటివ్ లెవెల్స్ అంటే ఏంటండి? చెప్పట్లేదు ఎవరు? కంటిన్యూస్ ఇచ్చేది. కాన్సిక్యూటివ్ లెవెల్స్ ఇప్పుడు 2లో నుంచి 1 తీసేసినా 1 వస్తుంది, 4లో నుంచి 3 తీసేసినా 1 వస్తుంది. ఈ రెండు ఈక్వల్వా? అసలు మీనింగ్ ఏమైనా ఉందా దీనికి? లేదు కదా. ఈ మూవీ రేటింగ్స్ అవనివ్వండి, లేకపోతే రిస్క్ రేటింగ్స్ అవనివ్వండి, లేకపోతే టాప్ ఫార్చ్యూన్ 4 అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. ఓకే, ఇప్పుడు క్వాంటిటేటివ్ డేటా గురించి చూద్దాం. క్వాంటిటేటివ్ డేటాలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇందులో 2 ఉంటాయి. ఒకటి ఇంటర్వెల్, 2 రేషియో. ఇది లిటిల్ బిట్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తాయి. క్వాంటిటేటివ్లో మీకు 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఇంటర్వెల్, 2 రేషియో.
ఇంటర్వెల్, రేషియో. ఇప్పుడు ఇంటర్వెల్ అంటే ఏంటి? ఇంటర్వెల్ అనేది మన చిన్నప్పటి నుంచి వాడుతున్నాం. అసలు ఇంటర్వెల్ అంటే ఏంటిది? కింద చూద్దాం మనం. చెప్పండి, వాట్ ఈజ్ ఇంటర్వెల్? మీరు మాట్లాడండి, మీరు మాట్లాడితేనే నేను ఏ లెవెల్కి వచ్చి చెప్పాలి అనేది నాకు అర్థమవుతుంది. ఒక స్పెసిఫిక్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్ వరకు తీసుకుంటే అది ఇంటర్వెల్ అంటుంది. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్పండి. బ్రేక్. ఏంటిది? బ్రేక్. ఏం బ్రేక్? ఎప్పుడే బ్రేక్ ఎందుకండి మీకు ఇప్పుడు? అరగంట కూడా అవ్వలేదు. ఇంటర్వెల్. ఇంటర్వెల్ అనేది ఏం చేస్తుంది? అసలు ఏంటి ఇంటర్వెల్ అంటే? సరే, రేషియో వాడుతున్నాం, చిన్నప్పటి నుంచి వాడుతున్నాం, బోర్డు ఎగ్జామ్లు రాస్తాం, బోర్డు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఉంటాం. వాట్ ఈజ్ రేషియో? రిలేషన్ బిట్వీన్ టూ అమౌంట్స్. అంతేనా? అంటే ఏదైనా ఒక దాన్ని డివైడ్ చేసి చూపించడం కదా, నీది ఇంత రేషియో అని. మనకి ఏంటంటే ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది, 4,000 ఉంది, 3 ఫ్రెండ్స్కి ఈ రేషియోలో డివైడ్ చేయండి అమౌంట్ని. అంతే, నాకు తెలిసినది అంతే బ్రో. చెప్పండి, మీకు తెలిసిన మీనింగ్స్ చెప్పండి. అసలు ఇంటర్వెల్ మీరు ఎక్కడ వాడతారు? రేషియోని ఎక్కడ వాడారు? లేకపోతే అసలు ఈ 2 వర్డ్స్ మీ లైఫ్లో వాడలేదా, వాడరా? ఇంటర్వెల్స్ అనేది మనం స్టాటిస్టిక్స్ లో వాడతాం కదా, మీన్ మీడియన్ మోడ్ లో. నేను స్టాటిస్టిక్స్ అడగట్లేదు, మీరు జనరల్ గా మీ లైఫ్ లో ఇంటర్వెల్ కానీ రేషియో కానీ వాడలేదా? రేషియో అయితే వాడాము. ఇంటర్వెల్ అంటే మనకు తెలిసింది ఒకటి, టేక్ ఏ బ్రేక్. సినిమా బ్రేక్, సినిమాలో ఇంటర్వెల్ చెప్పండి నాకు. ఈ పర్టికులర్ ఇంటర్వెల్ టైం పీరియడ్ లో కొన్ని అంటాం కదా, టెంపరేచర్స్ ఇలా ఉన్నాయి, లేకపోతే ఎకనామిక్ పీరియడ్ ఇలా ఉంది, అలా ఎగ్జాంపుల్ రిలేట్ చేస్తాం కదా ఇంటర్వెల్స్. పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ టైంలో టెంపరేచర్ చాలా హెవీగా ఉన్నాయి, టెంపరేచర్స్ బాగా పడిపోతున్నాయి, అలా చెప్తాను సార్. అదే అదే నేను అడిగేది అదే. మీరు రెగ్యులర్ లైఫ్ లో మీకు సిమిలర్ గా ఉన్న ఎగ్జాంపుల్స్ చెప్తే నేను దాన్ని బట్టి మీకు క్లియర్ గా కోరిలేట్ అయ్యేటట్టు చెప్తాను నేను. కమాన్, స్పీక్ అవుట్, ఎవ్రీ వన్ నీడ్ టు స్పీక్ అవుట్. మీరు మాట్లాడరు అంటే నేను రికార్డింగ్ చేసి ఇచ్చేస్తాను మీకు. క్రికెట్ లో కూడా చూస్తాం కదా సిస్టమ్, ఓవర్ కి ఈ ఓవర్ కి ఇంత, అది కూడా ఒక ఇంటర్వెల్ అనుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఇంటర్వెల్, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. ఒకసారి ఇక్కడ డెఫినేషన్ చూడండి. డేటా వేర్ ఆర్డరింగ్ ఈజ్ క్లియర్ అండ్ ద డిఫరెన్స్ ఇన్ డేటా వాల్యూస్ ఈజ్ మీనింగ్ఫుల్. ఇందాక మనకి డిఫరెన్స్ ఇన్ డేటా వాల్యూస్ నాట్ మీనింగ్ఫుల్ అయితే ఏంటిది అది? ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా నేను. డిఫరెన్స్ నంబర్ వాల్యూస్ లో డిఫరెన్స్ అనేది నాట్ మీనింగ్ఫుల్ అయితే ఏంటిది? ఆర్డినల్. అది మీనింగ్ఫుల్ అయితే ఇంటర్వెల్. ఎట్లాగో చెప్తాను చూడండి. ఇంటర్వెల్కి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 1900కి 2000 ఈ ఇయర్స్ 1900 to 2000 ఒక ఆర్డర్లోనే ఉంటాయి కదా. 1900 ముందు వస్తుంది, 2000 తర్వాత వస్తుంది. వీటిల్లో డిఫరెన్స్కి మీనింగ్ఫుల్నెస్ ఉందా? 2000లో నుంచి 1900 తీసేస్తే 100 ఇయర్స్. 100 ఇయర్స్ అనేది మీనింగ్ఫుల్లే కదా. 100 సంవత్సరాల నుంచి అని చెప్పొచ్చు కదా, మీనింగ్ఫుల్నెస్సే కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్, 45 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈ ఆర్డర్లోనే ఉంటాయిగా. 13, 45. ఈ 45లో నుంచి 30 తీసేస్తే 15 డిగ్రీస్ అనే దానికి మీనింగ్ఫుల్నెస్ ఉందిగా.
ఉన్నాయి. మీనింగ్ఫుల్నెస్ ఉంటే అది ఇంటర్వెల్. 1900 దగ్గర నుంచి 2000 పీరియడ్. ఇండియాకి ఎప్పుడు స్వతంత్రం వచ్చింది అంటే ఎప్పుడో 1748 దగ్గర నుంచి స్ట్రగుల్ చేస్తే 1947లో వచ్చింది. అది ఇంటర్వెల్. ఇక్కడ ఈ 15 degrees టెంపరేచర్ అనేది నార్మల్ దగ్గర నుంచి సమ్మర్ వచ్చినప్పుడు ఇంక్రీజ్ అయ్యే ఇంటర్వెల్. ఇందులో క్లియర్ అంటే అర్థమైందా? ఇంటర్వెల్కి ఆర్డినల్కి డిఫరెన్స్ అర్థమైందా మీకు? అదే ఇక్కడ మీకు ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, ఫోర్త్ ర్యాంకు ఉందనుకోండి, వాటిలో డిఫరెన్సియేషన్ మీనింగ్ ఉంటుందా? అవి ఆర్డర్లోనే ఉన్నాయి, కానీ వాటిలో డిఫరెన్స్ చేస్తే వచ్చే రిజల్ట్ అనేది మీనింగ్ఫుల్ రిజల్టా? Not కాదు. అలా meaningful. కాదు అనుకున్నప్పుడు ఆ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నిటిని మనము ఆర్డినల్ గా కన్సిడర్ చేస్తాము. అది కేటగిరీలోకి వెళ్తుంది. అలా డిఫరెన్స్ అనేది మీనింగ్ఫుల్ ఉంది అనుకున్నప్పుడు వాటిని మనం ఇంటర్వెల్ కింద చేస్తాము. అవి క్వాంటిటేటివ్ వేరియబుల్స్ కింద వస్తాయి. క్వాంటిటేటివ్ ఉన్న ఇంకో పేరేంటిది? న్యూమరికల్. క్వాలిటేటివ్ ఉన్న ఇంకొక పేరేంటిది? కేటగరికల్. Category. క్లియరా అండి? ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? క్లియర్. ఓకే, డిస్క్రీట్ అంటే ఏంటో చెప్తా కంగారు పడకండి. నెక్స్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం, ఇది అయిపోయిన తర్వాత. ఓకే, రేషియోకి వద్దాం ఇప్పుడు. ఇక్కడ దీంట్లో ఇంకొక పాయింట్ చెప్పాలి, అది రేషియో కూడా చెప్పిన తర్వాత చెబుతాను. రేషియో అనేది ఏంటిది? మనం ఎప్పుడు వాడతాము? ఫర్ ఎగ్జాంపుల్ 1200 రూపీస్ ఉన్నాయి మీ దగ్గర. ఈ 1200 రూపీస్ని 1:2:3 రేషియోలో సాయికి, శ్రీకాంత్కి, వంశీకి, ఈ ముగ్గురికి పంచాలి. ఎలా పంచుతారు? ఎలా పంచుతామంటే ఆ, టోటల్ రేషియోస్ యాడ్ చేసుకొని 1+2+3 6 టోటల్ గా అమౌంట్ బై చేసేస్తే 200 వస్తుంది పర్ పర్సన్. సో వంశీకి 200, సాయికి 400, శ్రీకాంత్కి 600. ఓకే, మీరు యాజ్ ఇట్ ఈస్ అసలు మన స్కూల్లో మన మాస్టర్లో మనకి ఎలా చెప్తారో అలాగే చెప్పారు. ఓకే. ఓకే, నాకు కొంచెం అంటే మనం కొంచెం వేరేగా డిస్కస్ చేస్తున్నాం కదా, మన వేలో చెప్పండి అసలు దీన్ని. అక్కడ 1, 2, 3 అంటే ఏంటి? అసలు దానికిను 1200కి మధ్యలో రిలేషన్ మనం అప్పుడు మూడోడికి చెప్పాలంటే ఆ 1, 2ని 3ని కలిపేసి 6తో డివైడ్ చేసి ఆ వచ్చిన దాన్ని తీసుకొని చెప్పామనుకో ఎట్లుంటది? బాగోదు. చాలా బాగుంది. చాలా బాగోదు. అసలు ఏంటది? అసలు దాని మీనింగ్ ఏంటి? దాని ఇంటెన్షన్ ఏంటి? దాని ఇంటెన్షన్ చెప్పండి. నాకు ఫార్ములా వద్దు, మీరు ఫార్ములా దానికి మీకు తెలియదన్నా నాకు ఇబ్బంది ఏం లేదు. అసలు అక్కడ దాని ఇంటెన్షన్ ఏంటి? మనీని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం? సరే, మనీ రేషియోలో. కాదు. Okay, yeah. అబ్బా, రేషియో అంటావు మళ్ళీ. ఆ 2 చుక్కలు పెడితే 2వ క్లాస్ కూడా చెబుతాడు అది రేషియో అని. చెప్పండి. కమాన్. అక్కడ 1200ని ముగ్గురుకు పంచాలి. ఎలా పంచాలి? ఆ 1200లో ఒకడికి ఒక భాగం రావాలి, ఇంకొకడికి అందుట్లో 2 భాగాలు రావాలి, ఇంకొకడికి అందుట్లో 3 రావాలి. అంటే టోటల్గా మొత్తం 1200ని ఎన్ని భాగాలు చేయాలి? 1200ని 6 భాగాలు చేసి ఆ 6 భాగాల్లో 1 ఒకడికి, 2 ఒకడికి, 3 ఒకడికి ఇవ్వాలి. ఇది కదా అక్కడ చేసేది మనము. మీరు చెప్పే ఫార్ములానే జస్ట్ వొకాబులరీలోకి మార్చండి. ఫార్ములా తెలియనోడికి మీరు 1200ని 1, 2, 3 ఏం చేయాలి అని చెబితే చెప్పరా మీరు? మీరు కెరియర్లో పైకి వెళ్తున్న కొద్దీ కూడా, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. కెరియర్లో పైకి వెళ్తున్న కొద్దీ కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళందరికీ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు మీ CEO దగ్గరికి తీసుకెళ్ళి ఫార్ములా చెప్పారనుకో, ఏదో 1200 crores ప్రాఫిట్ వచ్చింది, ఇందులో మనం కంపెనీ డెవలప్మెంట్కి ఉంచుకుందాం, ఇది షేర్ హోల్డర్స్కి ఇద్దాం, ఇదేమో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి వాడదాం అనేదాన్ని మీరు చెప్పాలి. మీరు దీన్ని చెప్పకుండా 1+2+3
ఇదేసి ఇది దానికి వాడదాం, ఇది దీనికి వాడదాం, ఇది దీనికి వాడదాం అన్నారు అనుకో, వాడు ఏమంటాడు? ఎవర్రా నువ్వు స్వామి అంటాడు. యూ నీడ్ టు నేర్చుకుంటాను. హ్యాబిట్. ఏంటి? నేను నేర్చుకుంటాను అది ఇప్పటి నుంచి. సో ఓకే, మనం ఎప్పుడూ కూడా ఉన్న సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయినబుల్ వేలో చెప్పాలి. మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే మనం చదువుకున్న చదువు ఎందుకండి? అబ్బా ఇది నీకు అర్థం కాదులే, ఒక రేంజ్ ఐఐటి కానీ ఎన్ఐటీలో నుంచి వస్తే కానీ అర్థం అవుద్ది సినిమా అంటాం కదా. అలా ఉండకూడదు. మనం చదువుకున్న చదువు మనకంటూ క్లియర్గా అర్థమైతే మనం ఎవరికైనా చెప్పగలిగేటట్టు ఉండాలి. యూ నీడ్ టు ఫోకస్ ఆన్ దట్. అప్పుడు ఇంటర్వ్యూల కోసం మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంటర్వ్యూల కోసం ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంటర్వ్యూ అనేది కూడా జస్ట్ డిస్కషన్ లాగా ఫీల్ అవ్వాలి. అటువంటి కాన్ఫిడెన్స్కి రావాలంటే యూ నీడ్ టు హ్యాబిట్యువేట్ దిస్ పర్టికులర్ థాట్ ప్రాసెస్. ఓకే రైట్. ఇప్పుడు రేషియో అనేది కూడా ఏంటంటే సిమిలర్గా ఇంటర్వెల్ లాంటిదే, కానీ ఇంటర్వెల్కి రేషియోకి డిఫరెన్స్ ఏంటంటే ఇంటర్వెల్లో న్యాచురల్ జీరో ఉండదు. ఎవరన్నా ఒక ఎగ్జాంపుల్ చెబుతారా న్యాచురల్ జీరో ఉండదు అంటే? టెంపరేచర్లో 0 degrees టెంపరేచర్ ఉంటుందా అండి? ఉంటుంది. ఏంటిది 0 degrees టెంపరేచర్? అంటే టెంపరేచర్ పడిపోద్ది కదా, కూల్ టెంపరేచర్ అనేది ఎప్పుడూ కూడా రెఫరెన్స్. ఓకే. టెంపరేచర్ని ఎట్లా మెజర్ చేస్తారో తెలుసా మీకు? సెల్సియస్. అబ్బా సెల్సియస్, ఫారెన్హీట్ థర్మామీటర్లో ఉన్న వాళ్ళు అందరూ చెబుతారండి అది. నేను అడిగింది ఇన్స్ట్రుమెంట్ అది పేరు కాదు. కావాలా మీకు? ఇన్స్ట్రుమెంట్ పేరు కాదు. ఈ టెంపరేచర్ అనేది ఒక వాల్యూ. సరే వెయిట్, మీకు వెయిట్ ఎలా మెజర్ చేస్తారో తెలుసా? ఒక వెయింగ్ స్కేల్ మీద. వెయింగ్ స్కేల్ మీద, కాటాలో వెయింగ్ మిషన్ మీద 4 రాళ్ళెట్టి 4 kgs అంటారు కాదు. ప్రతిదానికి కూడా ఎంకేఎస్, సిజిఎస్ అని చెప్పి మనకి స్కూల్లో ఉంటాయి మెట్రిక్ సిస్టమ్స్. ఇప్పుడు టైం అనేది ఏంటిది? టైంని ఎలా మెజర్ చేస్తాము? టైం అనేది ఎలా మెజర్ చేస్తామండి మనం? అవర్స్, మినిట్స్, సెకండ్స్. అవర్స్, సెకండ్స్. సెకండ్స్ ఏనా మరి? మిల్లీ సెకండ్స్? అవర్స్, మినిట్స్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్. సారీ, అవర్స్, మినిట్స్ బేసిస్ మీద డేస్, వీక్స్, మంత్స్, ఫోర్త్ మంత్స్. తెలీదా? నాకు తెలిసిందైతే అదే. మీకు అందరూ మాట్లాడండి అబ్బా, ఎవరో ఒకళ్ళు, అందరు సైలెంట్ గా ఉంటారు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. నేను ఎవరిని రిస్ట్రిక్ట్ చేయట్లేదు. నువ్వు మాట్లాడాలనుకుంటే నువ్వు కూడా మాట్లాడు, లేకపోతే నువ్వు కూడా సైలెంట్గా ఉండు, నాకు ఇబ్బంది ఏం లేదు. మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే లేదు. ఓకే, టైం అసలు మనం మనం అనుకునే టైం అనేది ఎట్లా వచ్చిందో తెలుసా మీకు అసలు? ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ని తీసుకుని ఒక యాటమ్ ఇంకో యాటంలోకి మారడానికి కావాల్సిన టైం తీసుకుని దాన్ని స్టాండర్డ్గా తీసుకుని టైంని తీసుకొచ్చారు. ఇప్పుడు వెయిట్ని ఎట్లాగా తీసుకొచ్చారు అంటే, ఆ వెయిట్కి స్టాండర్డ్ ఏంటి అంటే ప్లాటినం, ఇరిడియం అలాయ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని పెట్టి ఆ పర్టికులర్ క్వాంటిటీకి ఎంత వస్తుందో దాన్ని 1 kgగా డిఫైన్ చేశారు. అట్లాగా ప్రతిదానికి కూడా ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఇవన్నీ కూడా రెఫరెన్స్. టైం అనేది రెఫరెన్స్. మీరు అందరూ యూట్యూబ్లో షార్ట్లు, వీడియోలు చూస్తారు కదా, చాలా మంది చెప్పేస్తారు కదా ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని. టైం అనేది సాపేక్షమైంది, అన్ని చోట్ల ఒకేలాగా ఉండదు, అందరికీ ఒకేలాగా ఉండదు, అన్ని సిచ్యువేషన్స్లో ఒకేలాగా ఉండదు అని. మనం డైలీ లైఫ్లో మాట్లాడతాం కదా, అబ్బా అస్సలు టైం గడవట్లేదు, ఏంటో 5 నిమిషాలైనా 5 గంటలైనట్టుంది, మాట్లాడతాం కదా. సో దీస్ ఆల్ ఆర్ రిలేటివ్ థింగ్స్. ఏదో ఒక దాన్ని స్టాండర్డ్ పెట్టుకోవాలి. మీ దగ్గర ఇప్పుడు వాచ్ లేదనుకో, మిమ్మల్ని ఒక చీకటి గదిలో పడేశారనుకో, మీకు టైం ఎట్లా తెలుస్తుంది?
పొద్దున సాయంత్రం దాన్ని బట్టి అది ఎట్లా చూసుకోవచ్చు. కలిసిద్ది? సన్లైట్ లైటింగే లేదని చెబుతున్నా. కన్నాల్లో నుంచి సన్లైట్ వస్తుంది, చుక్కల్లో నుంచి చంద్రుడు వస్తాడు. కాదు, ఎలా తెలుస్తుంది? AM PM. అబ్బబ్బా. తెలీదు తెలీదా? తెలియదు అసలు తెలీదు, time. తెలీదు. అసలు తెలియదా కరెక్ట్? అమ్మా శివాని, Dark room లో వేస్తే. నిన్ను ఒకటి కంప్లీట్ డార్క్ రూమ్ లో పెట్టేశాం. నీకు ఆకలే మేట్లా. నీ దగ్గర వాచ్ లేదు, ఫోన్ లేదు, గోడ గడియారం కూడా లేదు ఆ రూమ్ లో. తెలీదు. సో టైం అనేది ఏంటిది? రిఫరెన్స్, రిలేటివ్నెస్. ఓకే, ఇప్పుడు టైము సరే. ఇప్పుడు మీరు మనం మనం ఏ ఇయర్ లో ఉన్నాము? 2024. 2024. అంటే మన టైం మొదలయ్యి ఓన్లీ 2024 సంవత్సరాలే అయిందా? హ్యూమన్ ఎవల్యూషన్ స్టార్ట్ అయ్యి ఓ చాలా ఏళ్ళైంది, 3 lakh years. దేనికి రిఫరెన్స్ ఇది? ఈ 2024 అనేది దేనికి రిఫరెన్స్? ఈ 2024ను మనం ఎక్కడి నుంచి కన్సిడర్ చేస్తున్నాం? జీసస్ బిఫోర్ క్రైస్ట్ క్రీస్త్, birth తీసుకోండి. బిఫోర్ బర్త్ను కాదు, డెత్ను కదా. బర్త్నా? బర్త్ అండి. BCAD. బిఫోర్ క్రైస్ట్. బిఫోర్ క్రైస్ట్. బిఫోర్ అతను క్రైస్ట్ బ- అంటే అతని బర్త్ నుంచి మనము తీసుకుంటున్నాం టైం అనేది. బర్త్ టైం, డెత్ టైం కాదు. షూరా? పక్కా షూర్. ఓకే, అయితే సరే. ఇప్పుడు టైంకి మనం రిఫరెన్స్ గా వాడుతుంది ఏంటిది? ఆ పర్టికులర్ ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఇప్పుడు 2024 సంవత్సరాలు అయిందండి. మన ఇండియన్ హిస్టరీని చెప్పాలంటే ఏం చెప్తాం? క్రీస్తు పూర్వం అని చెబుతాం. అంతే కదా. 300, 400, 500, 600 క్రీస్తు పూర్వానికి వెళ్ళే కొద్దీ ఎంత నెంబర్ పెరిగితే అంత దూరం వెళ్ళిపోయినట్టు. అంతేనా? ఇది రిఫరెన్స్, అర్థం చేసుకోండి, రిఫరెన్స్. ఓకే, దీంట్లో జీరో ఉంటుందా? రిఫరెన్స్ లో జీరో ఉందా? జీరో డిగ్రీ రిఫరెన్స్ లో జీరో లేదు కదా, న్యాచురల్ జీరో లేదు కదా. కానీ ఇక్కడ రేషియోలో చూడండి. రేషియోకి నేను ఎగ్జాంపుల్ చెప్పి ఆ తర్వాత డెఫినేషన్ చెబుతాను మీకు. వెయిట్ ఏమి ఒక వెయింగ్ మిషన్లో ఏమీ పెట్టకపోతే జీరో వస్తుందిగా. మీ దగ్గర ఏమీ డబ్బులు లేకపోతే 0 రూపీస్ ఉన్నట్టేగా. మీరు ఎగ్జామ్లో 10 క్వశ్చన్లు రాంగ్ పెట్టారనుకోండి, మీకు 0 మార్క్స్ వచ్చినట్టేగా. ట్రైన్ టు అండర్స్టాండ్. అట్లా ఇందుట్లో న్యాచురల్గా జీరో లేదు, కానీ ఈ డిఫరెన్స్కి మీనింగ్ ఉంది, కానీ న్యాచురల్గా జీరో లేదు. ఇక్కడ న్యాచురల్గా జీరో ఉంది, డిఫరెన్స్కి మీనింగ్ ఉంది. ఇప్పుడు 75 kgs, 90 kgs ఈ ఆర్డర్లో ఉన్నాయి. ఈ డిఫరెన్స్కి మీనింగ్ ఉంది కదా. ఏ అనేవాడు బి కంటే 15 kgs తక్కువ ఉన్నాడని చెప్పొచ్చు, లేకపోతే బి అనేవాడు ఏ కంటే 15 kgs ఎక్కువ ఉన్నాడని చెప్పొచ్చు. క్లియరా? అట్లాగే 0 kgs అంటే వెయిట్ ఏమీ లేడు, అక్కడ ఏమీ లేదు చెప్పొచ్చు కదా. ఈజ్ ఇట్ క్లియర్ గైస్? అర్థమైందా అందరికీ? మనకి 2 రకాల వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటి న్యూమరికల్. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే, మళ్ళీ మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అప్పుడు 0 దగ్గర నుంచి మొదలు పెట్టాలని కాదు. న్యూమరికల్, కేటగిరికల్. న్యూమరికల్కి ఇంకొక పేరు క్వాంటిటేటివ్, కేటగిరికల్కి ఇంకొక పేరు క్వాలిటేటివ్. న్యూమరికల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఇంటర్వెల్, 2 రేషియో. ఈ ఇంటర్వెల్ రేషియోలో రెండిట్లో కూడా డిఫరెన్స్కి మీనింగ్ ఉంటుంది, కానీ ఇంటర్వెల్లో న్యాచురల్ 0 పాయింట్ ఉండదు. రేషియోలో కూడా డిఫరెన్స్కి మీనింగ్ఫుల్నెస్ ఉంటుంది, ఆర్డర్లోనే ఉంటాయి, కానీ న్యాచురల్ 0 పాయింట్ ఉంటుంది. అది ఈ డిఫరెన్స్. ఇంకొకటి కేటగిరికల్లో 2 రకాలు ఉన్నాయి. అదేంటిది? ఒకటి నామినల్, 2 ఆర్డినల్. ఆర్డినల్లో ఏంటిది? అన్నీ ఒక ఆర్డర్లో ఉంటాయి, కానీ వాటి మధ్యన డిఫరెన్స్ ఏమన్నా చేస్తే దానికి మీనింగ్ ఉండదు. అది ఆర్డినల్. నామినల్ వచ్చేటప్పటికి అవి ఆల్ఫాబెట్లో ఉండొచ్చు, నంబర్స్లో ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. అవి ఒక ఆర్డర్లో వాటి నేమ్ను బట్టి, వాటిల్లో ఉన్న నంబర్స్ని బట్టి దాన్ని ఒక ఆర్డర్లో పెట్టడం కుదరదు. అటువంటి వాటిని ఓన్లీ నామినల్ అంటాం. క్లియరా? ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? Yes, Hello? clear. Yeah, Master. Yeah, Clear. clear.
వంశీ ఆల్రెడీ వర్క్ చేస్తున్నావు, నీ క్లారిటీ ఉండాలి. క్లారిటీ వచ్చిందా? ఎస్ ఎస్ ఓకే. రేషియో అనేది ఏంటిది? ఇట్ ఈస్ సిమిలర్ టు ఇంటర్వెల్. కానీ డిఫరెన్స్ ఏంటిది? ఇట్ విల్ హ్యావ్ ఇంటర్వెల్ కి నో న్యాచురల్ జీరో, అంటే న్యాచురల్ జీరో ఉండదు, రేషియోకి న్యాచురల్ జీరో ఉంటుంది. న్యాచురల్ జీరో ఉంటుంది, ఇందులో ఉండదు. క్లియర్ అండి ఎవ్రీవన్? యా వ్యవస్థ. ఓకే రైట్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది డిస్క్రీట్ కంటిన్యూస్. ఓకే, డిస్క్రీట్ కంటిన్యూస్ జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. డిస్క్రీట్ కంటిన్యూస్. డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్. ఓకే. హెడ్స్, legs, hands. 5, 10, 15. ఈ కాంబినేషన్లో జనాలు ఉండరు కదా అని అడగొద్దు. ఇక్కడున్న పీపుల్ అందరినీ తీసుకుంటే ఇక్కడ మొత్తం ఎన్ని తలకాయలు ఉన్నాయండి? ఎన్ని కాళ్ళు ఉన్నాయి? ఈ మేకలియో కోళ్ళియో అనుకోండి. ఎన్ని వింగ్స్ ఉన్నాయి? 10. 10 వింగ్స్ ఉన్నాయి. ఓకే, ఇంకొకటి చెబుతున్నాను నేను. ఓకే, మీకు ఇందుట్లో ప్రాపర్గా కౌంట్ చేయగలిగేది ఏది, ప్రాపర్గా కౌంట్ చేయలేనిది ఏది? ఈ రెండిట్లో బార్ గ్రాఫ్స్ అనేది ప్రాపర్ గా కౌంట్ చేయొచ్చు. ఐ మీన్ డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్. డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ కాదు, ఏంటిది? ఇది కౌంటబుల్లా కాదా? ఇది కౌంటబుల్. ఇది ఇది అంతా అంటే అప్ అండ్ డౌన్స్ తో ఉంది కదా. మెజరబుల్. నేను చెప్పాను Measurable, కదా. ఏం చెప్పాను? Okay, మెజరబుల్ countable, మెజరబుల్ measurable. థింగ్స్ ఏం చెప్పాను నేను? మనం క్వాంటిటీ ఆఫ్ మనం మిల్క్ వాడే సిస్టమ్ కి ఉన్న యాక్యురసీని బట్టి అది ఇంకా యాక్యురేట్ గా అవుతూ ఉంటది. చెప్పాను కదా, 20 కేజీలు ఉండాలని చెప్పడం, 20 కేజీలు 2 గ్రాములు ఉన్నాడని చెప్పడం, 20 కేజీల 2 గ్రాముల 3 మిల్లీగ్రాములు ఉన్నాడని చెప్పడం. ఈ యాక్యురసీ అనేది ఇవన్నీ మెజర్ కింద వస్తుంది. మన దగ్గర ఉన్న డబ్బులు అనేవి ₹2.33 అన్నాం అనుకో, అంతే ఉంటది. పెట్రోల్ బంకుల్లో చూపించినట్టు డబ్బులు మన దగ్గర ఉండవు కదా. ఉంటాయా మన పర్సులో డబ్బులు? ఓకే, సో చూడండి, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్స్కి మీరు ఏది ఏ కేటగిరీనో చెప్పండి. ఓకే,
ఒకసారి చూడండి. టైం బిట్వీన్ కస్టమర్ అరైవల్స్ అట్ ఏ రిటైల్ అవుట్లెట్ కంటిన్యూసా డిస్క్రీటా? Discrete. కంటిన్యూస్ ఇంకోసారి క్లియర్గా చూసుకోండి. టైం బిట్వీన్ కస్టమర్ అరైవల్స్ అట్ ఏ రిటైల్ అవుట్లెట్ థింక్. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. శాంప్లింగ్ ద వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ నైట్రోజన్ ఇన్ ఏ స్టోరేజ్ ట్యాంక్. దట్ ఈస్ మెజరబుల్, అంటే డిస్క్రీట్. కంటిన్యూస్ వస్తుంది. డిస్క్రీట్. మెజరబుల్ థింగ్స్ కంటిన్యూసా డిస్క్రీటా? కంటిన్యూస్ కంటిన్యూస్. సారీ. ఫస్ట్ డిస్క్రీటే వస్తుంది కదా, మనము కస్టమర్ అరైవల్ కౌంట్ చేసుకోవచ్చు కదా. వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ అనేది మెజరబుల్లా మెజరబుల్. కౌంటబుల్లా? మెజరబుల్ మెజరబుల్ థింగ్స్ ఎప్పుడు కూడా యాక్యురసీ ఏమవుద్ది? చేంజ్ అవుతా ఉంటుంది, అంటే ఎగ్జాక్ట్ ఉండదు కదా. ఓకే సరే, ఇది చెప్పండి. అదేసరికి డిస్క్రీట్ థర్డ్ వన్. మీకు ఎక్కడ కనిపిస్తుందండి? కనిపిస్తుందండి మీకు? మీరు ఇక్కడ రాస్తున్నారు కదా, శాంప్లింగ్ 100 వాటర్స్ అండ్ ఎగ్జిట్ పోల్ డిటర్మైనింగ్ అని. ఓకే డన్. ఇదేంటి, కంటిన్యూసా డిస్క్రీటా? డిస్క్రీట్. Discrete. ఇది ఓటర్ ఫర్ ది విన్నింగ్ క్యాండిడేట్. డిస్క్రీట్. షూరా? షూర్. ఇది చెప్పండి. Lengths of newly designed automobiles. డిస్క్రీటా కంటిన్యూసా? లెంత్ అంటే అక్కడ మనం ఏది తీసుకోవాలి, కార్ లెంత్ అనా లేకపోతే Length of newly designed, అది discrete అండి. Lengths of లెంత్ అనేది మెజరబుల్లా కౌంటబుల్లా? మెజరబుల్. measure. మెజరబుల్ అనేది నువ్వు ఎంత ఫైనెస్ట్ మెజర్మెంట్ సిస్టమ్ వాడితే అంత యాక్యురేట్ గా అవుతుంది నీకు. అది అప్పుడు ఏమవుతుంది? అప్పుడు అది కంటిన్యూస్ అవుతుంది. Continue. ఇది చూడండి. డిస్క్రీట్ సిక్స్త్. ఏంటిది? డిస్క్రీటా కంటిన్యూసా? డిస్క్రీట్. Discrete ఇది. ఓకే, నేను ఇప్పుడు ఒక్కొక్కరిని అడుగుతా. ఒకసారి అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పకపోతే నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. KRVM. How many voted for the winning candidate? ఇది కంటిన్యూసా డిస్క్రీటా? Continue. How many voted for the winning candidate? Yes. How many గెలిచినోడికి votes ఎన్ని in ఓట్లు the వచ్చినాయి candidate? అనేది నువ్వు లెక్క వేయలేవు. అదేగా నువ్వు చెప్పేది ఇప్పుడు. Hmm. గెలిచినోడికి ఎన్ని ఓట్లు ఒక లెక్కేయగలం. అవుతున్నప్పుడు ఏమవుతుంది? ఓకే.
డిస్క్రీట్ ఓకే. ఏమవుతుందండి? డిస్క్రీట్ అవుతుంది. ఉమ్? చూడండి ఇప్పుడు శాంప్లింగ్ 100 ఓటర్స్ ఇన్ అండ్ ఎగ్జిట్ పోల్ అండ్ డిటర్మైనింగ్ హౌ మెనీ ఓట్స్ ఫర్ ది విన్నింగ్ క్యాండిడేట్. లెక్క వేయగలరా కదా మీరు? ఒక 100 ఓట్ల దగ్గర నుంచి శాంపిల్ తీసుకుంటే గెలిచినోడికి ఎన్ని ఓట్లు పని అనేది మీరు చెప్పగలరా లేదా 100 ఓట్లలో? చెప్పగలం. లెంత్ ఆఫ్ న్యూలీ డిజైన్డ్ ఆటోమొబైల్స్. లెంత్ మెజరబుల్ అంటే కంటిన్యూస్. టైం బిట్వీన్ కస్టమర్ అరైవల్స్ అట్ రిటైల్ అవుట్లెట్. డిస్క్రీట్. టైమ్ మెజరబుల్ అంటే కంటిన్యూస్. కంటిన్యూస్. శాంప్లింగ్ ది వాల్యూమ్ ఆఫ్ ది లిక్విడ్ నైట్రోజన్ ఇన్ స్టోరేజ్ ట్యాంక్. ఒక ట్యాంక్ లో లిక్విడ్ నైట్రోజన్ మెజరబుల్ కంటిన్యూస్. కంటిన్యూస్. నంబర్ ఆఫ్ కస్టమర్స్ అరైవింగ్ ఎట్ రిటైల్ అవుట్లెట్ డ్యూరింగ్ ఏ 5 minutes పీరియడ్. 5 నిమిషాలు టైం పెట్టుకుంటే అందులో నుంచి వచ్చే మనుషులు కౌంటబుల్లా అన్కౌంటబుల్లా? కౌంటబుల్. ఎవరైనా అన్కౌంటబుల్ చెప్పేవాళ్ళు ఉన్నారా? 1.5 మనిషి, 1.15 మనిషి, 2 మనుషులు అట్లా ఉండదు కదా. అట్లా ఉండదండి. నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ బ్యాచ్ ఆఫ్ 50 items. డిస్క్రీట్. నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ బ్యాచ్ ఆఫ్ 50 items. 1, 2, 1.15, 1.20, కౌంటబుల్. 1.37 ఉంటుందా? ఇట్స్ ఎ డిస్క్రీట్. డిస్క్రీట్. క్లియర్ Clear అండి was- అందరికి? Yes. డిస్క్రీట్ ఆర్ కంటిన్యూస్. ఓకే, క్లియర్ ఫర్ ఎవ్రీవన్? టైం బిట్వీన్ కస్టమర్స్ అది డిస్క్రీట్ కూడా అవ్వచ్చు కదా. అంటే ఎట్లా డిస్క్రీట్ అవుద్ది? అంటే ఇప్పుడు 10 minutes 50 seconds మిల్లీ సెకండ్స్ నీ దగ్గర మిల్లీ సెకండ్స్ వరకు ఉంటే మిల్లీ సెకండ్స్, ఇంకా మంచిది ఏదన్నా ఉంటే నానో సెకండ్స్, ఇంకా మంచిది ఏమన్నా ఉంటే మైక్రో సెకండ్స్. అట్లా లిమిట్ ఏమన్నా ఉందో దానికి? లేదంతే కరెక్ట్. అర్థమైందా? ఓకేనా? క్లియరా? క్లియర్. రైట్. నేను ఇప్పుడు మీకు ఓకే కొంత స్పెసిఫిక్ డేటా నేను మీకు ఇప్పుడు ఇక్కడ ఇస్తా. ఈ టేబుల్ ఎక్కడన్నా చూసారా? ఎక్కడన్నా చూసినట్టు గుర్తొస్తుందా? ఇటువంటి టేబుల్స్ 10th class లో చూసామండి. 8 marks క్వశ్చన్స్ ఖచ్చితంగా ఒకటి నేర్చుకుంటూ వచ్చిద్దిరా అని చెప్పని మా సార్ వాళ్ళు నేర్పించారు. ఏది ఫ్రీక్వెన్సీ. దీనికి పేరు లేదు, ఏమి ఫీల్ అవ్వకండి. ఇది యోగా క్లాస్లో ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్, ఇది పవర్ వర్కౌట్ క్లాస్లో ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్, ఇది స్విమ్మింగ్ క్లాస్లో ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్. ఓకేనా? క్లియర్? సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఏం క్వశ్చన్ అంటే,
ఒక 22 ఇయర్స్ ఓడికి ఈ మూడిట్లో దేనికి వెళ్ళాలి అని మీరు సజెస్ట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ ఉన్నాడు. శ్రీకాంత్ని మీరు ఈ మూడిట్లో దేనికి పంపిస్తారు? బేస్డ్ ఆన్ ద డేటా, బేస్డ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ కాదు, బేస్డ్ ఆన్ ది డేటా మీరు ఏది సజెస్ట్ చేస్తారు, ఎలా సజెస్ట్ చేస్తారు? ఈ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసా అండి మీకు? ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది? ఎన్ని టైమ్స్? 13 సంవత్సరాల వాళ్ళు ఒకళ్ళు, 15 సంవత్సరాల వాళ్ళు ముగ్గురు, 17 సంవత్సరాల వాళ్ళు ఇద్దరు. ఇక్కడ 13 సంవత్సరాల వాళ్ళు నలుగురు, 15 సంవత్సరాల వాళ్ళు ఆరుగురు, 17 సంవత్సరాల వాళ్ళు ముగ్గురు, 90 సంవత్సరాల వాడు ఒకడు. ఇక్కడ 1 year old 3 members, 2 year old 4 members, 3 year old 3 members, 30 year old 1, 31 3, 32 2, 33 4. ఈ నంబర్స్. సో మీరు నాకు ఏం చేస్తారంటే ఇప్పుడు మీన్ మీన్ మీ అందరికీ ఫార్ములా బాగా తెలుసు కదా. మీన్ ఏజెస్ చెప్పండి నాకు ఈ మూడిటికి. ఆ తర్వాత మీడియన్ కూడా మీకు తెలుసుగా. తెలుసా అండి తెలీదా? మీడియల్ వాల్యూ, ఆ, యావరేజ్ లేదంటే యావరేజ్. యావరేజ్ వేరు, అంటే యావరేజ్ కాదు అంటే కాదు మీను. యా మిడిల్ వాల్యూ. మిడిల్ వాల్యూ. ఎయిదర్ అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ ఉన్న డేటాను అంతా పెట్టి మిడిల్ వాల్యూని ఐడెంటిఫై చేయడం. మోడ్ తెలుసుగా మీకు. నెంబర్ ఆఫ్ రిపీటెడ్ టైమ్స్. ఏది ఎక్కువ సార్లు వస్తే ఆ డేటాలో అది మోడ్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ 5 minutes of time. In this 5 minutes of time, open your pen and paper or book and calculate mean, median, mode for all these 3 data sets. Okay, I'll be in mute.
కంప్లీట్ చేశారండి? యా ఫస్ట్. ఓకే, రైట్. మాకు మీరు ఇప్పుడు డేటా చెప్తారన్నమాట. ఓకే, రైట్. ఓకే, అన్నిటికంటే ఎక్కువ మంది పిల్లలు ఎందుట్లో ఉన్నారు? పిల్లలు లేకపోతే మనుషులు లేకపోతే జనాలు ఎందుట్లో ఉన్నారు? స్విమ్మింగ్ లో ఉన్నారు. స్విమ్మింగ్ లో ఉన్నాయి. షోరా? ఓకే, దీన్ని మీరు టేబులర్ ఫామ్లో రికార్డ్ చేయాలి. డేటాని ఎలా రికార్డ్ చేస్తారు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ యోగా అండ్ పవర్ వర్కౌట్. స్విమ్మింగ్. చెప్పండి, యోగాలో ఎవరెవరు ఉన్నారు? మీరు నేను కాదు, ఎవరెవరు ఉన్నారు? ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారు చెప్పండి. 13 years. 13 years, 15 years, 17. 17. 13 ఇయర్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళు. 1 member. వన్ అని నేను రాయను, నేను వన్ అని రాయకుండా చెప్పాలి మీరు నాకు. 15 ఇయర్స్ వాళ్ళు 45. ఆ? అంటే 3 ఉన్నారు కదా ఫ్రీక్వెన్సీ, ముగ్గురు కదా. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ముగ్గురు. ఉన్నారు 15 ఇయర్స్ వాళ్ళు. 17 ఇయర్స్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. 2 members. ఓకే, ఇప్పుడు పవర్ వర్కౌట్కి వద్దాం. పవర్ వర్కౌట్లో 13 ఇయర్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నలుగురు. 4, 15 ఇయర్స్ వాళ్ళు 6. తర్వాత 17 ఇయర్స్ వాళ్ళు 3 members. 90 ఇయర్స్ అయినా పాపం మీకు పని పాట ఏం లేదనుకుంటా, పవర్ వర్కౌట్కి వచ్చింది. స్విమ్మింగ్ క్లాస్ 1 ఇయర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 3. 2 ఇయర్స్ వాళ్ళు 4 members. 3 ఇయర్స్ వాళ్ళు 3. 30 ఇయర్స్ వాడు 1. 31, 3 members. 32, 2 members. 33. 4. గ్లామర్ పెంచేద్దామని అందరూ స్విమ్మింగ్కి వచ్చేసినట్టున్నారు అయితే. ఓకే, టోటల్గా ఓకే, రైట్. రైట్, ఇప్పుడు ఒక్కొక్కరి గురించి చూద్దామండి. యోగా, యావరేజ్ ఏజ్ ఫర్ యోగా. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం టేబులర్లోకి తీసుకొద్దాము. ఎట్లా తీసుకొద్దామంటే టేబులర్లోకి మీన్, మీడియన్, మోడ్. ఇది యోగా. నెక్స్ట్ పవర్ వర్కౌట్. నెక్స్ట్ స్విమ్మింగ్. ఓకే, మీన్ ఎట్లా ఐడెంటిఫై చేస్తామండి? Sum of the items by number of items. ఓకే, లేకపోతే యావరేజ్ ఫార్ములా తీసుకొని దీన్ని పెట్టేసి ఎంటర్ కొడితే మీన్ వచ్చేసింది. ఇంతేనా? కరెక్టేనా మీకు వచ్చిన మీను? అంతే అండి. పవర్ వర్కౌట్కి దీనికి ఏం చేద్దామంటే సమ్ ఆఫ్, దీన్ని ఇంకో రకంగా క్యాలిక్యులేట్ చేద్దాం. ఒక్కొక్క దాన్ని ఒక్కో రకంగా క్యాలిక్యులేట్ చేద్దాం.
సమ్ ఆఫ్ నంబర్స్ బై కౌంట్ ఆఫ్ నంబర్స్. ఇంతేనండి వచ్చింది. అంతే అండి. స్విమ్మింగ్ దేనికి యావరేజ్ తీసుకున్నాం. ఎంతైనా వచ్చింది. Yes, Come అంతే on. వచ్చింది. అంతే వచ్చింది. దీని వరకు కరెక్ట్ గానే వచ్చింది. రైట్. మీడియన్ మీడియన్ ఎలా చేస్తారు మీరు? సెంటర్ వాల్యూ వేస్తాం. మీడియన్ని ఇప్పుడు మీడియన్ క్యాల్కులేట్ Center చేయడం కోసం మీడియన్ అవన్నీ ఆల్రెడీ ఏ ఆర్డర్లో ఉన్నాయండి? అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయా, డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయా? అసెండింగ్ లో ఉంది. షూరా? ఎస్. ఇవన్నిటికీ నెంబర్లు వేసుకుంటే వెళ్ళండి. 2, 3, 4, 5, 6. దీనికి అట్లా వేసుకుంటే 1 దగ్గర నుంచి ఇది నేను మీ క్యాలిక్యులేషన్ కోసం వేస్తున్నాను అంతే. ఒకసారి ఫస్ట్ టైం కాబట్టి చూపించడం కోసం. ఓకే రైట్. ఓకే, సో ఒకసారి చూడండి. మీడియన్ అంటే ఏం చెప్పాను నేను? ఉన్న డేటాని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేది. ఈక్వల్ పార్ట్లుగా ఎవరు డివైడ్ చేస్తాడు? మధ్యలో ఉన్నవాడేగా డివైడ్ చేసేది. ఈడు ఈ చివర ఉన్నాడు, ఈడు ఈ చివర ఉన్నాడు, ఈడు ఈ చివర, ఈడు ఈ చివర. ఇప్పుడు మధ్యలో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకే రైట్. దాన్ని అట్లా పక్కన పెట్టండి. ఇది చూద్దాం. ఇది 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 5, 10, 6, 9. ఇక్కడ మధ్యలో ఎన్ని ఉన్నాయి? ఓకే ఇక్కడ చూడండి. మధ్యలో ఏముంది? n ఒకటే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ మధ్యలో 2 వచ్చినాయి కాబట్టి ఏం చేయాలి? మీడియన్ వాల్యూ కోసం మనం రెండింటిని యాడ్ చేసి బయట యాడ్ చేసి డివైడ్ చేయాలి. అదే మీడియన్ mean ఈడు అవ్వలేదు, ఈడు అవ్వలేదు. అప్పుడప్పుడు ఏంటిది? వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్నదే కదా బోర్డర్. అదే. ఒక 6 ఊళ్ళని డివైడ్ చేద్దాం అనుకున్నారండి. 2 ఊళ్ళు ఒక సైడ్కి వెళ్ళిపోయినాయి, 2 ఊళ్ళు ఒక సైడ్కి వెళ్ళిపోయినాయి, ఇంకా 2 ఊళ్ళు ఉన్నాయి. ఆ రెండింటిని ఒకరికొకరికి ఇచ్చేస్తే సరిపోదు కదా, కరెక్ట్గా రాదు కదా, మధ్యలో బోర్డర్ మిగిలిపోదు కదా. అందుకనే ఆ 2ని సమానం చేయాలి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మాత్రం మిడిల్లో ఒక ఊరు ఉంది, ఇదే బోర్డరు. ఇటు పక్కన దానికి ఇటు ఊరు, అటు పక్కన ఇటు ఊరు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, అసలు ఈ ఎందుట్లోకి వస్తుంది అని. ఇది ఎందుట్లోకి వస్తుంది అనే దాన్ని క్వశ్చన్ మార్క్తో అట్లాగే ఉంచండి. బట్ ఇప్పటి వరకు మీరు ఏం చూస్తారంటే ఈ పర్టిక్యులర్ది ఈ రెండింటిని డివైడ్ చేస్తుంది, ఇది ఈ 2 ఊర్లని డివైడ్ చేస్తుంది. క్లియర్? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 3, 4కి ఏమున్నాయి? 15లు కదా. 15 + 15/2 నథింగ్ బట్ 15 కదా. Yeah. ఇది ఇక్కడ మీడియన్, అది కూడా ఇది కూడా అంతే. ఇక్కడ మీడియన్ ఏంటిది? 10, సారీ 3. ఓయ్ 3. ఓకే, ఇప్పుడు మోడ్ చూడండి. దీంట్లో మోడ్ ఏంటిది? మోడ్ అంటే ఏమనుకున్నాం మనం? ఎక్కువ రిపీట్ ఎక్కువగా రిపీట్. ఏది ఎక్కువగా రిపీట్ అయింది ఇందులో? యోగాల 15. 3 సార్లు వచ్చింది. ఇందులో అన్నిట్లో 15. 6 సార్లు వచ్చింది. ఇందులో 33. 2.
33 3 సార్లు వచ్చింది, 31 3 సార్లు వచ్చింది, 1 4 3 times. సార్లు వచ్చింది, 2 3 సార్లు వచ్చింది. ఓకే, 2 4 టైమ్స్ 2 వచ్చింది. 4 Yeah, times. yeah. ఓకే, 3 3 టైమ్స్ వచ్చింది. సో మోడ్ ఏంటిది? 2 ఓకేనా? దీనిది 15, దీనిది 15, దీనిది 2. 2 క్లియరా ఎవ్రీవన్? Yeah. Yeah, clear. ఓకే, రైట్. సో ఇప్పుడు నాకు మీ దగ్గర మీన్లు ఉన్నాయి, మీడియంలు ఉన్నాయి, మోడ్లు ఉన్నాయి. వీటిని బట్టేగా డెసిషన్ తీసుకునేది. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఆడికి 22 సంవత్సరాలు, ఆడిని ఎందుట్లో జాయిన్ అవ్వమంటారు ఇప్పుడు మీరు? వాడిని ఎందుట్లో జాయిన్ అవ్వమంటారు? హలో, అర్థం కాలేదండి. యోగాలో జాయిన్ అవ్వమంటారా, పవర్ వర్కౌట్లో జాయిన్ అవ్వమంటారా, స్విమ్మింగ్లో జాయిన్ అవ్వమంటారా? Mm, 22. థింక్. ఓకే, థింక్ చేయండి. ఒక 15 to 20 minutesలో ఈ నోట్స్ను, ఈ పర్టికులర్ ఫైల్ క్లాసెస్ మీకు అప్లోడ్ చేపిస్తాను నేను.